తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ కానున్న 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలను 78 ఏళ్ల స్వతంత్ర భారత అవనిలో రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగులకు కేటాయించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ పార్టీలు ముందుకు రావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. బుధవారం వికారాబాద్ జిల్లా దోమ మండలంలో సంఘం దోమ మండల అధ్యక్షులు ఎం చుక్కయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సంఘం రాజ్యాధికార సాధన సభకు ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు వికలాంగుల సమాజానికి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 14 నెలల పాలనలో ఎన్నికల ముందు వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా అడుగడుగునా వికలాంగుల సమాజంపై వివక్షను ప్రదర్శిస్తూ వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చలామణి అవుతూ 14 ఏళ్లు గడుస్తున్నా గానీ మా వికలాంగుల సమాజం యొక్క సమస్యల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నేటి వరకు కూడా దృష్టి సారించకుండా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు వికలాంగుల పింఛన్లు పెంచకుండా వికలాంగుల సమాజాన్ని చిన్న చూపు చూస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇవాళ ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 78 ఏళ్లు అవుతుంది. 78 ఏళ్ల నుంచి కూడా సకలాంగుల పాలకులే ఈ దేశాన్ని ఏలుతున్నారు, ఈ రాష్ట్రాలను ఏలుతున్నారు. కానీ సమాజంలో అట్టడుగు నుండి దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నటువంటి మా వికలాంగుల జాతి బిడ్డల మీద, మా జాతి బిడ్డలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద చట్టసభలలో సకలాంగుల ప్రజాప్రతినిధులు మాట్లాడకపోవడం వల్ల వికలాంగుల సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఎక్కడేసినటువంటి గొంగలు అక్కడే ఉంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ఈ దోమ మండల వేదిక నుంచి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది వికలాంగులు బతుకు జీవుడు అంటూ కాలం వెళ్లదీసుకుంటూ దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల ఓట్లతోని గద్దెనెక్కినటువంటి 119 మంది ఎమ్మెల్యేలు ఏనాడు కూడా కనీసం 0 ఓవర్లో కూడా మా వికలాంగుల జాతి బిడ్డల సమస్యలు అసెంబ్లీలో మాట్లాడకుండా వికలాంగుల సమాజం గురించి కనీసం ఆ ప్రస్తావన లేకుండా మరి కేవలం మమ్మల్ని ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకున్నటువంటి నేపథ్యంలో మేము ఏం కోరుతున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మరి 78 ఏళ్ల నుంచి కూడా అంచవేతకు గురైనాం, 78 ఏళ్ల నుంచి కూడా మీ సకలాంగుల పాలకలసలో మా సంక్షేమం కుట్టుబడింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఖాళీ కాబోతున్నటువంటి ఏదైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయో 5ంటిని కూడా ఒక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే కాదు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఖాళీటటువంటి 5 ఎమ్మెల్సీ స్థానాల్లో మరి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ కు ఉన్నటువంటి బలం మేరకు 4 ఎమ్మెల్సీ స్థానాలు వస్తున్నాయి. బీఆర్ఎస్ కు ఉన్నటువంటి బలం మేరకు 1 ఎమ్మెల్సీ స్థానం వస్తుంది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 78 ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమైనటువంటి మా వికలాంగుల జాతి బిడ్డలకు ఉన్నటువంటి 5 ఎమ్మెల్సీ స్థానాలను కూడా కేటాయించేందుకు ముఖ్యమంత్రి గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి కేసీఆర్ గారు వీళ్ళిద్దరు కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈ దోమ మండల రాజ్యాధికార సాధనా సభ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేటటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. మేము బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని, బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడాన్ని మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సంపూర్ణంగా మేము స్వాగతిస్తున్నాం. కానీ ఏళ్ల తరబడి దేశానికి స్వతంత్రం వచ్చిన కాంచి కూడా అణచివేతకు గురై సకలాంగుల పాలకుల చేతుల్లో సంక్షేమం కుట్టుబడినటువంటి మా సమస్యల గురించి చట్టసభలలో సకలాంగుల ప్రజాప్రతినిధులు మాట్లాడట్లేదు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే మీరు చెప్పింది పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో మీ మాజీ అధ్యక్షులు, మీ మాజీ జాతీయ అధ్యక్షుడైనటువంటి మీ రాహుల్ గాంధీ గారే చెప్పారు, మాకు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో వికలాంగుల సమాజం మద్దతు ఇచ్చి మా ఎంపీల గెలుపుకు కృషి చేస్తే రాజస్థాన్, ఛత్తీస్గఢ్ తరహాలోనే తెలంగాణలో వికలాంగులకు కూడా పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. ఒక పక్క బీసీ రిజర్వేషన్ల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగంగా పోతుంది. కానీ మీ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో మా వికలాంగుల సమాజానికి ఇస్తానన్న అక్కడిచ్చిన మాదిరిగానే ఇక్కడ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తానన్న మాదిరిగా మాకు రిజర్వేషన్ కల్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనకడుగేస్తుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, నువ్వు గనక స్థానిక సంస్థల ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగుల సమాజానికి రాజకీయ రిజర్వేషన్ కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు కనుక వెళ్తే కాంగ్రెస్ పార్టీ కనుమరుగు చేసే విధంగా మా వికలాంగుల సమాజం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి చెప్తున్నాం. అనేక హామీలు ఇచ్చినాం. అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పినాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగులందరూ కూడా 100% రాయితీతోని ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తానని మాయమాటలు చెప్పినాం.
ఇలా ఆర్టీసీ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించిన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి వికలాంగుల సమాజానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించేందుకు మరి ఆయనకు వచ్చినటువంటి ఇబ్బందులు ఏందో తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సమాజానికి 100% రాయితీతోని ఉచిత రవాణా సౌకర్యం కల్పించేందుకు కూడా ముందుకు రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016 ఏదైతే కేంద్ర ప్రభుత్వం వికలాంగులు కుంటి గుడ్డి అని వైకల్యం పేర్కొని ఎవరు దూషించినా వికలాంగుల సమాజాన్ని అవమానపరిచినా గాని మరి వికలాంగుల కోసం అట్రాసిటీ చట్టం తెచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఆ చట్టాన్ని మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తెలంగాణలో సమర్థవంతంగా అమలు చేస్తానని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వికలాంగుల సమాజాన్ని ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా స్మితా సబర్వాల్ గారు వ్యాఖ్యలు చేస్తే నేటి వరకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్మితా సబర్వాల్ మీద చర్యలు తీసుకోలేదు. ఇదేనా మీరు అమలు చేస్తానన్నటువంటి వికలాంగుల చట్టం? అందుకని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. ఇంకేం చెప్పారు మీరు? తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను మేము అధికారంలోకి వస్తే మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా కొనసాగిస్తామని చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తుంది. 10 నిమిషాలు చాలు మా వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించడానికి. మాయ మాటలతోని వికలాంగుల సమాజానికి ఉన్నటువంటి హక్కుల కాలరాస్తూ వికలాంగుల సమాజాన్ని ఇబ్బందులు గురి చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే మాత్రం పెద్ద ఎత్తున తిరుగుబాటు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కంచుకోటలు కూడా బద్దలు కొట్టే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది వికలాంగులు ఉన్నాం. గడప గడపకు మా కుటుంబ సభ్యులనే కాదు మా మిత్రులు అందరినీ కూడా చైతన్యం చేసి కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంత ఈ విధంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ కూడా తీసుకుంటామని చెప్పేసి ఈ దోమ మండల వేదిక నుంచి మేము తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మా వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు ఇవ్వాల్సిందే. ఆర్టీసీలో మా